నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి మరి భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ గమనించండి, రాజు అనే పేరు ఆర్ అంటే 2 వాల్యూ, ఏ అంటే 1, జే అంటే 1, యు అంటే 6. ఈ వాల్యూస్ అనేది కూడా మనం గమనించండి. 9 గదుల బాక్స్ కొట్టండి. ఆ 9 గదుల బాక్స్లో ఈ వాల్యూస్ అనేది కూడా ఫిల్ చేయండి. ఒకటేనండి, ఈ ఫిల్ అయినటువంటి నంబర్లు అనేది కూడా పాజిటివ్ బలాన్ని సమకూరుస్తుంది రాజుకి. ఫిల్ కాని నంబర్స్ అనేది కూడా నెగిటివ్ ఫోర్స్ను ఎక్కువగా తీసుకొచ్చి పెడుతుంది. 3, 4, 5, 7, 8, 9 సుమారుగా 6 బాక్సులు. 6 బాక్సులు ఖాళీగా ఉన్నాయంటే రాజు ఎంత ఇబ్బందులలో ఉన్నాడో మీరే గమనించండి. ఫస్ట్ నంబర్ ఫిల్ అయినది ఏంటంటే, రాజుకు వివాహం జరుగుతుందా అంటే జరుగుతుంది, 100% జరుగుతుంది. 2, సంతానం ఉంటుందా అంటే రాజుకు వివాహం చేసుకున్న తర్వాత సంతాన భాగ్యం కూడా ఉంటుంది. ఇక్కడ 6 చదువు అనేది కూడా ఉంటుందా అని మనకు ఉంటుందంటే 6వ నంబర్ ఉంటుంది అని చూపెడుతుంది. కానీ ఇక్కడ 50% ఉంటుందండి. ఈ 6 అనేది కూడా గమనించండి, ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య కాబట్టి శుక్రుడు లగ్జరీ కారకుడు. అంటే లగ్జరీగా ఉండడం వలన ఏంటంటే ఒక 50% చదువు హయ్యర్ స్టడీస్ చదివిన వాళ్ళు ఉంటారు, కొందరు నార్మల్గా మామూలుగా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు చదువుకున్న చదువుకు ప్రతిఫలం అయితే ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం 100% నిజం. తర్వాత ఫెయిల్యూర్ అయ్యేటువంటి అంశాలు ఏంటంటే, రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి రిలేషన్షిప్ చాలా నెగిటివ్గా ఉంటుంది. అంటే వీరు ఎంత చక్కగా ఎవరితో ఎంత మంచిగా కలిసి ఉన్నా, రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా, వీళ్ళను అందరూ కూడా బంధువులు చుట్టాల మార్గంలో అందరూ కూడా వీళ్ళను దూరం ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. అంటే వీళ్ళంటే అసలు పడదు. ఒక విధంగా చెప్పాలంటే ఇతనికి రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ అనేది చెప్పవచ్చు. అంటే బంధువులు, అక్క, చెల్లి, తమ్ముడు, నా వాళ్ళు, నీ వాళ్ళు ఎవరైనా కూడా ఇతన్ని చూస్తేనే కోపగించుకుంటారు అందరూ రిలేషన్షిప్లో. అది కేవలం ఎంత పర్సెంటేజ్ అంటే ఒక 80% నెగిటివ్ ఉంది, ఒక 20% మాత్రమే వాళ్ళకు మంచి దగ్గరగా ఉంటారు. మిగతా 80% రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనే చెప్పవచ్చు. కానీ రాజు అనే పేరు ఎవరైతే ప్రొనౌన్సియేషన్ పిలుస్తారో, ఇప్పుడు రామరాజు ఉన్నాడు, రాజు సుందరం ఉన్నాడు, ఉదాహరణకి రాజు ప్రసాద్, రాజు కుమార్, రాజు ఏదో ఒక పేరు, రాజు కుమార్, రాజు, ఇట్లా పేరు డబల్ పేర్లు పెట్టుకుంటారు. కానీ ప్రొనౌన్సియేషన్ రాజు అని పిలుస్తారు. ఆ రాజు అని ఎప్పుడైతే పిలుస్తారో ఈ ప్రాబ్లమ్స్ అన్ని తనకు వస్తాయి. రాజు కుమార్ కానీ, శివరాజు కానీ, రాజు నందన్ కానీ, రాజు వర్ధన్ కానీ, అలా పేరు ఫుల్ నేమ్ పిలవరు. మళ్ళీ రాజు అని పిలిచినప్పుడు ఈ ఫజిల్ అనేది వాళ్ళకి కలిసి వస్తుంది. ఆ ప్రాబ్లం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయినటువంటి అంశాలు ఏంటంటే రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది. రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి అసెట్స్ ఉన్నా కానీ రుణ బాధలు కలిగి ఉంటారు. అంటే ఎప్పుడూ ఏదో ఒక రుణం ఉంటూనే ఉంటుంది వాళ్ళకు. కానీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కానీ అవి పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ వాళ్ళకు రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి చూస్తే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లెక్క చేయకుండా వాళ్ళు కష్టపడి పైసా కూడబెట్టుకొని వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ 2 ways ఉన్నాయి. రాజు అనే పేరులో 2 ways ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే 5వ నంబర్ సొంత గృహ నిర్మాణ యోగ్యత అనేది కూడా వాళ్ళు మినిమం 40 years దాటిన తర్వాతనే గృహ నిర్మాణానికి అనుకూలత అనేది కూడా వీళ్ళకి వస్తుంది. తప్పకుండా ఆ లోపు కూడా వస్తుంది, కానీ కొంచెం టైం తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గమనించినట్టయితే ఒకవేళ రాజు వ్యాపారం చేస్తే మాత్రం చాలా వరకు నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత 8వ నంబర్ ఏంటంటే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వీళ్ళని వేధిస్తూ వెంబడిస్తూ ఉంటుంది. అనారోగ్య సమస్య కంపల్సరీగా ఉంటుంది. 9వ నంబరు విదేశీ ప్రయాణాలలో నష్టాలు జరుగుతాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక స్తోమత అనేది కూడా చక్కగా ఉండదు. దీనివల్ల డిస్టర్బ్ అవుతూ ఉంటారు. దీని నుంచి బయటపడాలంటే ఫస్ట్ రాజు అనే పేరుని 270 degrees ఇక్కడ రాశాను. 270 degrees నుండి 360 degree లోపు మనం పేరు కరెక్షన్ చేసుకోవాలి.
కేవలం పేరు మీదనే ఈ విధంగా ఉంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక మనకు తెలిసినట్టయితే దాని మీద ఇంకా 100% వీరికి మంచి జరిగే విధంగా చూడవచ్చు. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, లేదంటే రాజుకు ఇంకా రాజు కుమార్, రాజు ప్రసాద్, రాజు వర్ధన్, రామరాజు ఇట్లా డబల్ పేర్లు పెట్టుకున్నటువంటి వారు కూడా ఈ రాజు అని పిలువబడుతుంటారు. కాబట్టి వాళ్ళకి ఇది సంబంధించిన వరకు వాళ్ళకు కలుస్తుంది. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి పర్సనల్గా మీరు ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని మీ గురించి పూర్తి వివరంగా తెలుసుకొని దానికి సంబంధించినటువంటి పేరు బలాన్ని 270 నుండి 360 డిగ్రీ లోపు మీరు పేరు కరెక్షన్ చేసుకోగలిగితే చాలా మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.